ఏపీలో ఎన్నికల మూడ్ నెలకొంది. ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఏప్రిల్ 16న ఏపీలో ఎన్నికల పోలింగ్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రీపోల్ సర్వేలు వెల్లడవుతున్నాయి. తాజాగా ఓ సర్వే వెలుగు చూసింది. అందులో షాకింగ్ ఫలితాలు వచ్చాయి. మూడ్ ఆఫ్ ఏపీ సర్వేను పాపులర్ ప్రీపోల్ సర్వే పేరిట ఒక సంస్థ వెలుగులోకి తెచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయని సదరు సంస్థ వెల్లడించింది. కానీ పార్లమెంటు స్థానాల వరకే సర్వే ఫలితాలు వెల్లడించడం విశేషం. ఏపీలో 25 పార్లమెంటు స్థానాలున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 10 ఎంపీ సీట్లు వస్తాయని ఈ సర్వే తేల్చింది. అధికారం ఏపీలో వైసీపీదేనని స్పష్టం చేసింది. అటు టీడీపీ జనసేన కూటమికి 9 సీట్లు వస్తాయని తేల్చి చెప్పింది. మరో 6 స్థానాల్లో హోరాహోరీ ఫైట్ నడుస్తుందని స్పష్టం చేసింది. అందులోనూ వైసీపీకే ఎడ్జ్ ఉంటుందని, మెజార్టీ వైసీపీ ఖాతాలో పడతాయని తేల్చింది. ఈ సర్వే లెక్కన ఏపీలో వైసీపీ గాలి మరోసారి వీస్తుందని అర్థమవుతోంది. వైసీపీకి సంబంధించి విజయనగరం, అరకు, అమలాపురం, ఏలూరు, కడప, రాజంపేట, చిత్తూరు, తిరుపతి, విజయవాడ, నంద్యాల పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటుందని సర్వే తేల్చింది. టీడీపీ జనసేన కూటమి గెలుచుకునే సీట్లు పరిశీలిస్తే శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, నరసరావుపేట, బాపట్ల, నరసాపురం, కాకినాడ, కర్నూలు, హిందూపురం పార్లమెంటు స్థానాలు కూటమికి దక్కే అవకాశం ఉంది. రాజమండ్రి, అనంతపురం, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, మచిలీపట్నం పార్లమెంటు స్థానాల్లో గట్టి ఫైట్ నడుస్తుందని, వైసీపీకే ఈ సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని సర్వే తేల్చింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఆసక్తికరమైన సర్వేగా తేలుతోంది. ప్రతి పార్లమెంటు స్థానం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఈ లెక్కన వైసీపీకి 70 సీట్లు, టీడీపీ జనసేన కూటమికి 40కి పైగా అసెంబ్లీ సీట్లు రావచ్చని సర్వే ప్రకారం తేలుతోంది. ఇక 6 పార్లమెంటు స్థానాల పరిధిలోని 42 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఖాతాలోనే పడనుందని తేలింది. ఇందులో మెజారిటీ స్థానాలు వైసీపీ దక్కించుకుంటే వారే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. ఈ సర్వే వాస్తవానికి వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్, పోలింగ్కు సమయం ఉండడంతో గెలుపు అవకాశాలు వైసీపీకి స్పష్టంగా ఉన్నట్టు తేలింది.